నమస్తే. టీడీపీ నాయకులు అధికారం వచ్చిన 6 నెలలకే బలిసి కొట్టుకుంటున్నారని చెప్పాలి. కొంతమంది నాయకులు మాత్రమే, కొంతమంది నాయకులు బలిసి కొట్టుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి, ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, ఇంకో పక్క టీడీపీ కార్యకర్తలు నాయకులు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలి అని అంటున్నారు. అవును, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు తెలిపారు, ఎంత తగ్గారు, ఆయన గోదావరి జిల్లాలో అంత బలం ఉన్నప్పటికీ ఎంత తగ్గారు అని గుర్తు చేసుకోకుండా ఈరోజు అధికారం వచ్చింది కదా, అధికారం చేతిలో ఉంది కదా అని మళ్ళీ దురాశ, ఇది మంచిది కాదు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీకి కూడా పవన్ కళ్యాణ్ కొరిగేది ఏమీ లేదు. మళ్ళీ 2 చోట్ల ఓడిపోయినా మళ్ళీ నిలదొక్కగలడు. దట్ ఈస్ ద పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా అలాగే రాజకీయం చేశాడు, కానీ టీడీపీ పార్టీకి నష్టం కలదు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.